ఈ మూవీ కాకుండా మీరు ఇందాక కొన్ని బుక్స్ సజెస్ట్ చేశారు కదా, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ బుక్ని. సో అది మొత్తం అది చదివితే వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఎథిస్ట్ అయిపోతాను. నా చదివాను నేను బుక్. సో ఫస్ట్ లైక్ మన ఎవల్యూషన్ ఏంటి ఇవన్నీ చెప్తారు దాంట్లో. లైక్ సో మీరు ఆ బుక్ చదివారు కాబట్టి మీరు మీ లైఫ్లో ఏథిజం ఎప్పుడైనా పాటించారా? ఒకవేళ పాటిస్తే దేవుడు ఉన్నాడని ఎప్పుడు గ్రహించారు? మరి చిన్నప్పటి నుంచి జీవితంలో ప్రతి ఒక్కరికి జీవితంలో అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా అన్న క్వశ్చన్ చేసే మా పొజిషన్ కోసం వెన్ వీ లూజ్ అ లవ్డ్ వన్ ఆర్ వీ లూజ్ సంథింగ్ విచ్ ఈవెన్ ఆఫ్టర్ వర్కింగ్ హార్డ్, ఆ క్వశ్చన్ అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా అనే క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎతికినప్పుడే నీకు భక్తి పుట్టేది. సో మీరు వెతికారా? నేను టు బీ ఆనెస్ట్ జెన్యున్లీ టు బీ ఆనెస్ట్, చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చిన్నప్పుడు నాకు బాగా అల్లుడు గారు ముందు హీ క్వశ్చన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఆయన ఈ రోజుకి 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు పూజ చేసిన తర్వాతే కాఫీ టీ కూడా తాగేది. అండ్ అలాంటి వ్యక్తి హీ క్వశ్చన్ గాడ్. ఐ సా దట్ యాజ్ ఎ చైల్డ్. ఐ డెంట్ అండర్స్టాండ్. Then later, he's become, he found God in his own way. నేను కూడా హ్యూమన్, నాకు కోపం చికాకు అన్నీ ఉంటాయమ్మా. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఈ 12 జ్యోతిర్లింగాలు చూద్దాంలే అని అనుకున్నా. రిలీజ్ అయ్యే లోపల చూద్దాం అనుకున్నా. 12 అయిపోయింది. రేపు మళ్ళా శ్రీశైలానికి మళ్ళీ సెకండ్ టైం వెళ్తున్నారు. ఎక్కడో దగ్గర నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గర ఐ ఫెల్ట్ సో మచ్ ఎనర్జీ. దెన్ ఐ రియలైజ్డ్ ఐఎమ్ లివింగ్ ఇన్ శివలీల అని. మనందరికి ఎప్పుడో ఒక దగ్గర రియలైజేషన్ వస్తుంది. నాకు నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గర వచ్చి ఐ హోప్ నాకు కూడా ఏదో ఒక రోజు అది వస్తుందని. యుల్ ఫైండ్ ఇట్. బట్ జ్యోతిర్లింగాలు తిరిగేటప్పుడు ముందు చదివేటప్పుడు చెప్పారు, ఎక్కడో ఒక దగ్గర ఒక జ్యోతిర్లింగం దగ్గర ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. అక్కడికి ఆ యాత్ర ఆపేసి ఆ గుడి వాళ్ళకి ఆ ఎనర్జీని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నాకు అక్కడికి వచ్చినప్పటికీ ఐ వెంట్ అక్రాస్ ద కంట్రీ టు సీ ఎవ్రీథింగ్. దేవుడు అనుగ్రహంతో నేను తిరగగలిగాను. అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇంకా క్వశ్చన్, లైక్ ఈ మూవీ లెంత్ ఎంత? లైక్ రీసెంట్గా వచ్చిన సూపర్ హిట్ మూవీస్ అన్ని 3 hours అలా ఉంటుంది. ఇది 3 hours 15 minutes ఉన్న సెన్సార్ ఫస్ట్ వర్షన్ని యాక్చువల్ టైటిల్స్ బిగినింగ్ డిస్క్లైమర్ అన్నీ తీసేసి ఓన్లీ మూవీ అనేది అనుకుంటే 2 గంటల 50 నిమిషాలు. సో డెఫినెట్గా సూపర్ హిట్ అయితే. థ్యాంక్ యూ. అది ఫుల్ లెంత్ వచ్చి 3 hours 2 minutes ఉంది. అంటే ఆ టైటిల్స్ అవన్నీ యాడ్ చేయడం వల్ల నా వర్షన్ దీంట్లో ఒక 30 minutes ఎగిరిపోయింది. ఐ హోప్ ఓటీటీ అప్పుడు ఐల్ బీ ఏబుల్ టు డూ ఇట్. ఎందుకంటే నేను డైరెక్ట్ చేసిన పార్టీ నేను తీసేసాను. నరేషన్ ఫాస్ట్గా ఉండాలని. అండ్ ఇంకోటి మీరు ఇందాక చెప్పినట్టు, అండ్ మేము సోషల్ మీడియాలో కూడా చూసాం, మీ ఫాదర్ మీ ఒక మూవీ చూశాక లైక్ మీకు చాలా అప్రిషియేషన్ చేశారు కదా. అండ్ అందులో ఒక వర్డ్ యూజ్ చేశారు, లైక్ ఇట్స్ ఎ మెమరీ ఫర్ మై లైఫ్ టైమ్ అని. సో మా మీమర్స్ తరపున మీకు ఒక చిన్న మెమరీ ఇద్దాం అనుకుంటున్నా. కెన్ ఐ? యా, షూర్. థ్యాంక్ యూ. Thank you, my brother.